సెప్టెంబర్ 13, 2025 సుబ్రహ్మణ్య షష్ఠి అంట కదా, పూజ విధానం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాదు, కాకపోతే స్వామివారు పుట్టిన నక్షత్రం అనమాట. అంటే ఆ రోజు కృత్తికా నక్షత్రం, అలాగే మనకి షష్ఠి కూడా కలిసి వస్తుంది. అందుకని ఈ రోజు కొంచెం స్పెషల్ అని అందరూ చెప్తున్నారు. అయితే ఆ రోజు మీరు వీలైతే నేను వీడియోలో చూపించిన విధంగా మన ఛానల్లో ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం ఫుల్ వీడియో ఉంది కదా, నేను ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇంట్లో చేసుకోవడం కుదరలేదు అనుకుంటే కనీసం టెంపుల్ కైనా వెళ్ళి నాగుల దగ్గర అయినా సరే పూజ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పిన విధంగా మీరు అక్కడ గుళ్ళో కూడా పూజ చేసుకోవచ్చు. మీరు నాగులకైతే గనక పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి మీరు పూజ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి చూడండి, మీకు వీడియో కనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి సంతానం కలగట్లేదు, ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి, కానీ సంబంధం కుదరట్లేదు, చాలా అప్పుల బాధలు ఉన్నాయి, భరించలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఈ రోజును మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.